Matrudevo Bhav, Pitrudevo Bhav, Acharya Devo Bhav. Hello my dear students and parents. I am Harish Shetty, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి రేపటి నుండి JEE మెయిన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అవబోతుంది. మెనీ స్టూడెంట్స్ చాలా టెన్షన్లో నర్వస్లో ఉన్నారు, ఎందుకంటే ఎగ్జామ్ ఎలా రాస్తాము అని చెప్పేసి. బట్ యూ హ్యావ్ డన్ వెరీ వెల్. మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు మై డియర్ స్టూడెంట్స్. 2 years కొద్దిమంది స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ తీసుకొని మరీ ప్రిపేర్ అవుతున్నారు, చాలా కష్టపడ్డారు. సో మిమ్మల్ని మీరు ట్రస్ట్ అంటే ఈ వీడియోలో వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలి ఒక స్ట్రాటజీ అనేది నా వైపు నుండి ఇస్తున్నాను. ఇది సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. కొద్దిమంది స్టూడెంట్స్ ఈ మెథడ్స్ ఫాలో అయ్యి మీరు ఎలా ఓవర్కమ్ చేశారు నెగిటివ్ మార్కింగ్ని, మీకు ఎందుకు నెగిటివ్ మార్కింగ్ తక్కువ వచ్చాయి, ఏ స్ట్రాటజీ ఫాలో అయ్యారు అనేది ఇలా డిస్కస్ చేసి ఐఐటీలో ఉన్న స్టూడెంట్స్ నా ప్రీవియస్ స్టూడెంట్స్తో డిస్కస్ చేసి కలెక్ట్ చేసిన పాయింట్స్ ఇవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు యూజ్ అవుతాయేమో ఒకసారి చూడండి. టు రెడ్యూస్ నెగిటివ్ మార్క్స్, అవాయిడ్ మిస్టేక్స్. ఎగ్జామినేషన్లో ఒక స్ట్రాటజీ తోటి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు మెనీ మాక్ టెస్ట్ రాసి చాలా పర్ఫెక్ట్గా అలవాటు పడి ఉంటే నో ఇష్యూ, ఏ టెన్షన్ లేదు. మీకు ఏదైనా నర్వస్ ఫీలింగ్ అనిపిస్తే ఒక్కసారి వీడియో చూడండి లాస్ట్ వరకు, మీకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ వస్తుంది. అదేంటి అంటే 75 క్వశ్చన్స్ మన టార్గెట్. ఇక్కడ నీ ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్సా, ఫిజిక్సా, కెమిస్ట్రీ పక్కన పెట్టేసేయండి. ఇక్కడ ఎమోషన్స్కి కాదు ఇంపార్టెన్స్ ఇచ్చేది. ఒక క్వశ్చన్కి 4 మార్క్స్, నెగటివ్ మార్క్ -1. నెగటివ్ పెట్టకుండా ఎక్కువ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఇది టార్గెట్. ఓకేనా? మీకు మ్యాథ్స్ అంటే ఇష్టం కానీ చాలా టఫ్ ఉంది పేపర్, కెమిస్ట్రీ అంటే ఇష్టం లేదు కానీ ఈజీ ఉంది, అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఇలా స్ట్రాటజీ పెట్టుకోండి. ఎగ్జామ్లో మీకు నాకు మ్యాథ్స్ అంటే ఫేవరెట్, ఈ క్వశ్చన్ ఎందుకు రాదు అని 10 నిమిషాలు అదే క్వశ్చన్కి టైం ఇచ్చారు అంటే అది మిమ్మల్ని కిల్ చేసి వేస్తుంది. మీకు ఇష్టమైన సబ్జెక్టే మీకు ర్యాంక్ని స్పాయిల్ చేస్తుంది. సో ఎమోషన్స్ కాదు. సో టైం స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఏ క్వశ్చన్కి 5 నిమిషాలకు మించి ఇవ్వకండి. ప్రతి క్వశ్చన్ని 2 చదవాలి. అది ఎలానో చెప్తాను చూడండి. 75 క్వశ్చన్స్ మీ ముందర ఉన్నాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో మీరు ఓపెన్ చేశారు కెమిస్ట్రీ. నా సజెషన్ అయితే ఫస్ట్ కెమిస్ట్రీ, ఎందుకంటే ఫ్యాక్ట్స్ బేస్డ్, నెక్స్ట్ ఫిజిక్స్, నెక్స్ట్ మ్యాథ్స్. ఎందుకంటే మ్యాథ్స్ లెందీ ఉంటుంది, పెన్ను పెట్టి పేపర్లో సాల్వ్ చేస్తేనే వస్తుంది. కెమిస్ట్రీ ఏమో చూసి కూడా పెట్టవచ్చు కొన్ని క్వశ్చన్స్, అన్నీ కాదు. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో మీరు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేశారు. క్వశ్చన్ చూసిన వెంటనే మీరు ఏదైనా తీసుకోండి, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, టాపిక్ గుర్తుకొచ్చింది, చాప్టర్ గుర్తుకొచ్చింది, క్వశ్చన్ చూసిన వెంటనే టాపిక్ గుర్తుకొచ్చింది, ఫార్ములా కాన్సెప్ట్ గుర్తుకొచ్చింది మీకు, అరే ఇది అటామిక్ స్ట్రక్చర్, ఇది యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఇది సర్కిల్స్, ఇలా గుర్తుకొచ్చేసినాయి మీకు. తర్వాత మీరు సాల్వ్ చేశారు, ఆన్సర్ వచ్చింది, చూస్తే ఏదో ఒక ఆప్షన్ ఉంది, 99% అది కరెక్ట్ అవుతుంది. ఇక ఇక్కడ డౌట్ పెట్టుకోవద్దు, మిమ్మల్ని మీరు డౌట్ పెట్టుకోవద్దు, ఇది JEE మెయిన్స్ ఎగ్జామ్ కదా, ఇది కరెక్ట్ ఎలా అని మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేయొద్దు, టైం వేస్ట్ అవుతుంది. ఇంత దూరం వచ్చి మీరు సాల్వ్ చేశారంటే 99% కరెక్ట్ అవుతుంది, నో డౌట్. డోంట్ కన్ఫ్యూజ్, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. డోంట్ రీడ్ అగైన్. కొద్దిమంది స్టూడెంట్స్ టెన్షన్ పడుతుంటారు, వాళ్ళకి ఆన్సర్ వస్తుంది కానీ ఎందుకైనా మంచిదని మళ్ళీ ఒకసారి చదువుతారు, అది మీ టైం కన్జ్యూమ్ చేస్తుంది. మీరు అంత దూరం వచ్చి సాల్వ్ చేశారు కదా, 100% కరెక్ట్. యూ ట్రస్ట్ యువర్ సెల్ఫ్, బిలీవ్ యువర్ సెల్ఫ్, ఓకేనా? సో ఇక్కడ మీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ దగ్గరకు వద్దాం. సెకండ్ క్వశ్చన్ చూశారు, చాప్టర్ గుర్తుకొచ్చింది, టాపిక్ గుర్తుకొచ్చింది, అరే ఇది ఆ చాప్టర్, ఆ టాపిక్, ఫార్ములా కాన్సెప్ట్ కూడా గుర్తుకొచ్చింది. అయితే మీకు ఆన్సర్ కరెక్ట్గా రావట్లేదు. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తున్నారు మంచిగా. 2 ఆప్షన్స్ ఇది రాంగ్ అని ఎలిమినేట్ చేస్తున్నారు. ఎందుకంటే క్వశ్చన్ ఏమో ఒక చాప్టర్, ఆ 2 ఆప్షన్స్ ఏమో వేరే చాప్టర్. ఆ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తున్నారు. ఇక రిమైనింగ్ 2 ఆప్షన్స్లో కూడా మీకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ డేర్ చేయాలన్నా వద్దా అని మీకు కన్ఫ్యూజన్ అంటే, ఒకవేళ మీరు డేర్ చేసి పెట్టగలిగితే, అరే ఈ 2 ఆప్షన్స్లల్లో మీరు హీనంగా కొద్ది పోరాడి ఇది అయ్యుండొచ్చు అని సెలెక్ట్ చేస్తే 70% కరెక్ట్ అవుతుంది. 100% అని నేను చెప్పాను, 30% మేబీ రాంగ్ కూడా అవ్వచ్చు. అంటే 10 క్వశ్చన్లను ఇలా చేస్తే 7 క్వశ్చన్లు కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసిన తర్వాత నేను చెప్తున్నాను, నేను గెస్ చేయండి అని చెప్పట్లేదు. మీకు అర్థమవుతుంది, అరే ఇది నేను ఇంత దూరం వచ్చిందంటే ఈ ఆప్షన్ అయితే 70% ఇది ఆప్షన్ అవుతుంది, ఇది మైనసే రావాలి, ఇది ప్లస్ ఎందుకు వస్తుంది అని ఇలా కన్ఫ్యూజన్. సేమ్ నెంబర్ ఉంది, మైనస్ ప్లస్ దగ్గర కన్ఫ్యూజన్ ఉండి మైనస్ రావాలి కదా, వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్ బై ది సిస్టమ్ అడుగుతున్నాడా, ఇలా మీరు కొంచెం టాక్టిక్గా ఆలోచిస్తే 70% కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేశారంటే మీరు ఆన్సర్కి దగ్గరలో ఉన్నట్లు. అక్కడ మీరు డేర్ చేసి పెట్టరా అనేది మీకు ఆ టైంలో అర్థమవుతుంది. ఇది ఒకటి, సెకండ్ పాయింట్. నెగిటివ్. ఇక థర్డ్ క్వశ్చన్ చూశారు, అది ఏ చాప్టరో తెలియదు, కొన్ని చాప్టర్ తెలిసినా అది ఏ టాపికో తెలియదు, కాన్సెప్ట్ తెలియదు, ఫార్ములా తెలియదు. 4 మీకు ఆన్సర్ రావట్లేదు, 4కి 4లో గెస్ చేశారు అంటే మాత్రం 90% నెగిటివ్ అవుతుంది, 90% నెగిటివ్ అవుతుంది. డోంట్ డూ మిస్టేక్. ఇక్కడ కొద్దిమంది స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే, సార్ బై మిస్టేక్లో కరెక్ట్ అయింది అనుకోండి నాకు 4 మార్క్స్ వస్తాయి, రాంగ్ అయింది అనుకోండి -1 కదా సార్, నాకు బెనిఫిటే బోనసే ఎక్కువ కదా సార్ అనుకుంటారు. కానీ
అది వర్కౌట్ కాదు. ఎంట్రన్స్ ఎగ్జామ్లో అది వర్కౌట్ కాదు. 4 ఆప్షన్స్ నుండి మీరు గెస్ చేశారంటే 90% రాంగ్ అవుతుంది. 10 క్వశ్చన్లు గెస్ చేశారనుకోండి, 1 2 కరెక్ట్ అవుతాయి, కానీ మిగిలినవి మాత్రం రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 9 రాంగ్ అయితే 1 కరెక్ట్ అవుతుంది. సో ఈ మెథడ్ అయితే నేను ఖచ్చితంగా ప్రిఫర్ చేయను. ఫస్ట్ మెథడే నేను ప్రిఫర్ చేసేది. బాగా కష్టపడి మీరు కష్టపడి ఆన్సర్ చేస్తేనే కరెక్ట్ అవుతుందని మీరు బిలీవ్ అవుతాను. థర్డ్ మెథడ్ మాత్రం 100% మిమ్మల్ని డ్యామేజ్ చేస్తుంది. సో ఈ మెథడ్ సైడ్ అస్సలు వెళ్ళకండి. నెక్స్ట్ ఇంకొకటి, ఫస్ట్ రౌండ్లో సార్ నేను 75 క్వశ్చన్స్ను చదువుతున్నా 2 minutes లోపల ఆన్సర్ చేస్తున్నా, అలా 75లో నాకు 50 క్వశ్చన్స్ చేశాను సార్ నేను అంటే, ఇక రిస్క్ చేయకండి. మీరు సేఫ్ జోన్లో ఉన్నట్లు 100% మీరు సీట్ వస్తుంది. 50 to 60+ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలిగితే, ఆ సాల్వ్ చేసిన క్వశ్చన్స్ మీద ఆన్సర్ ఎవరికి తెలియదండి. ఎగ్జామినేషన్ హాల్లో ఇదే ఆన్సర్ అని ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ కూడా చెప్పలేడు. కానీ ఈ క్వశ్చన్ ఈ చాప్టర్ సార్, ఈ టాపిక్ సార్, ఈ ఫార్ములా, ఈ కాన్సెప్ట్ సార్ అని దాన్ని బట్టి నేను చేశాను అంటే మాత్రం మీరు సక్సెస్ అయినట్లే. అలా 50 నుంచి 60 క్వశ్చన్లు మీరు సాల్వ్ చేస్తే దెన్ ఇంకా మిగిలిన క్వశ్చన్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేయకండి, జాగ్రత్త. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, వస్తేనేమో ఓకే, 100% విల్ గెట్ సీట్. ఎందుకంటే 200 మార్క్స్ ప్లస్ వస్తున్నాయి ఇక్కడనే. మీరు సాల్వ్ చేసినాయి, గెస్ చేసినాయి కాదు, మీరు సాల్వ్ చేశారు. ఆ చాప్టరు టాపిక్ లింక్ తోటి మీరు ఒక స్ట్రాటజికల్ ఆన్సర్ ఇచ్చారు మంచి కాన్సెప్ట్ తోటి. ఇక్కడ రిస్క్ చేయకండి. అలా కాకుండా సార్ నేను ఫస్ట్ రౌండ్లో నాకు 25 క్వశ్చన్సే కరెక్ట్ అయ్యాయి, 25+ కరెక్ట్ అయ్యాయి అవుట్ ఆఫ్ 75లా, ఇంకా మిగిలినవి అన్ని 50% ఉన్నాయి అంటే మాత్రం అప్పుడు మీరు ఆలోచించండి. 25 అంటే ఎన్ని మార్కులు? 100 మార్క్స్. 100%, 100 మార్క్స్లో ఒకటి నెగిటివ్ అట్లా పోయినా 90+ మార్క్స్ వస్తాయి. క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీరు సాల్వ్ చేయగలిగితే. సార్ నాకు క్వాలిఫై అయితే నేనేం చేసుకోవాలి సార్, నేను ఓసీ స్టూడెంట్ని, నాకు ఖచ్చితంగా నాకు 150+ అలా రావాలి అంటే అప్పుడు మీరు ఆలోచించండి. 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయగలిగితే మీరు మిగిలిన క్వశ్చన్స్ని 2 ఆప్షన్స్ 50 క్వశ్చన్స్ మిగులుతాయి కదా, అవిటిన 2 ఆప్షన్స్ని మీరు ఎలిమినేట్ చేస్తున్నారు. సార్ ఈ 2 ఆప్షన్స్ అయితే 100% ఆన్సర్ కాదు సార్, అవి ఆన్సర్ అయితే మాత్రం ఇక నేను ఏమంటారు ఫిజిక్స్ రాంగ్, కెమిస్ట్రీ రాంగ్, మ్యాథ్సే రాంగ్ సార్ అనే స్టేజ్లో మీరు ఉంటే మిగిలిన 2 ఆప్షన్స్లలో జాగ్రత్తగా థింక్ చేసి ఒక 10 to 15 క్వశ్చన్స్ వరకు ట్రై చేయండి. ఓకేనా? ఇది నేను చెప్తున్నా. 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తేనే మీరు గెస్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? అంతేగాని 4కి నేను గెస్ చేస్తా, 4 ఆప్షన్స్ నాకు తెలియదు నేను గెస్ చేస్తా అంటే మాత్రం రాంగ్ అవుతుంది. సో ఇక్కడ ఆలోచించండి. నెక్స్ట్ ఇంకొకటి, నెగిటివ్ మార్కింగ్ ఎక్కడ పోతుంది సార్ అంటే, మీరు మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ కనిపించిన వెంటనే అలర్ట్ ఉండండి. ఎందుకంటే అది మొత్తం జిగ్జాగ్ ఉంటుంది, ఒకటికి అన్నీ కరెక్ట్గా మీరు కరెక్ట్గా పెన్ను పేపర్ ఉంటేనేమో క్వశ్చన్ పేపర్ దాంట్లో మార్క్ చేయొచ్చు, కానీ సిస్టమ్ ఉండాలి కదా. సో ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ విషయంలో ఎక్కువ నెగిటివ్ పోయే ఛాన్సెస్ ఉంటుంది. ఈ స్టూడెంట్స్ మీ సీనియర్స్ ఐఐటి ఎన్ఐటీలో ఉన్న స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ని బట్టి చెప్తున్నా. నెక్స్ట్ అసర్షన్ రీజన్ దగ్గర కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అసర్షన్ ఏ కరెక్ట్, బి కరెక్ట్, బోత్ కరెక్ట్. ఇక్కడ అంత కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసినాక కూడా మళ్ళా ఆప్షన్ సెలెక్ట్ చేసే దగ్గర మిస్టేక్ చేస్తారు. జాగ్రత్త, అలర్ట్ అవ్వండి. అసర్షన్ రీజన్ కనిపించిన అలర్ట్ అవ్వండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ కనిపించిన అలర్ట్ అవ్వండి, ఇక్కడ నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా అని. నెక్స్ట్ మీరు సాల్వ్ చేస్తారు, మీరు సాల్వ్ చేసి మీ ఆన్సర్ ఏమో 1.03 వచ్చి ఉంటుంది, కానీ అక్కడ ఫస్ట్ ఆప్షన్ 1.3 ఉంటుంది. మీ మైండ్ మిమ్మల్ని ఎట్లా మోసం చేస్తుంది అంటే, అరే 1.3 కదా అని టక్కున ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ అవుతుంటుంది కదా, స్లో అయితే. సో మీకు వచ్చిందేమో 1.03, అక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉండేదేమో 1.3. మీరు టక్కున ఇదేమో 4th ఆప్షన్లు ఇస్తాడు, మీరు ఫస్ట్ ఆప్షన్ చూస్తారు. మన హ్యూమన్ సైకాలజీ ఎట్లుంటుంది పిల్లలది, ఫస్ట్ ఆప్షన్ చూస్తారు, సెకండ్ ఆప్షన్ చూస్తారు, థర్డ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనిపించిందంటే టక్కున ఆన్సర్ చేసేస్తారు. అలా కాదు, మీరు 4 ఆప్షన్స్ చూడాలి. చూసినప్పుడు మీకు స్ట్రైక్ అవుతుంది, అరే నాకు వచ్చింది 1.03 కదా, ఇది 4th ఆప్షన్లో ఉంది కదా అని. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఇంకొకటి, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఉంటుంది, సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఉంటుంది, ఇక కొద్దిమంది 100% కరెక్ట్ ఉంటుంది ఫస్ట్ ఆప్షన్. ఇది అయిపోయింది. ఇంకొకటి 100% కరెక్ట్ ఉంటుంది. ఇక ఆ స్టూడెంట్ ఇక మిగిలిన ఆప్షన్ చూడడు, టక్కున ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తాడు, కానీ అక్కడ ఆన్సర్ ఏముంటుంది, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉంటుంది. ఇక్కడ కూడా అంటే మై డియర్ స్టూడెంట్స్, నెగిటివ్ మార్కింగ్ తగ్గించుకోవాలి అనుకుంటే 4 ఆప్షన్స్ చదవాల్సిందే. మ్యాచ్ ద ఫాలోయింగ్, అసర్షన్ రీజన్, ఇటువంటి నెంబర్ దగ్గర కేర్ఫుల్గా ఉండండి. ఆల్ ఆన్సర్స్ చూడాల్సిందే, ఆల్ ఆప్షన్స్ చూడాల్సిందే. నెక్స్ట్ థింక్ ఇన్ సింపుల్ వే మై డియర్ స్టూడెంట్స్. జేఈ మెయిన్స్ అంటే 14 లక్షలు రాస్తుండ్రు, ఈసారి అయితే ఎక్కువ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కదా, క్వశ్చన్ అంత ఈజీ ఇవ్వడు కదా అని అలా పెట్టుకోకండి. కొన్ని బ్లండర్ క్వశ్చన్స్ ఉంటాయి. బ్లండర్ క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అని సింపుల్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ సింపుల్ క్వశ్చన్ అడగొచ్చు. జస్ట్ ఫార్ములా బేస్డ్ మ్యాథ్స్ క్వశ్చన్స్ వస్తుంది. ఓకే, సో
అందుకని చెప్తున్న సింపుల్ వేలో థింక్ చేయండి. అటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని ధైర్యంగా ఆన్సర్ చేయండి. ఆల్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ లెవెలే ఉంటుంది. జేఈ మెయిన్స్ అయితే కెమిస్ట్రీ అయితే 100% ఎన్సీఆర్టీ, ఫిజిక్స్ కొద్ది వరకు కొన్ని 10 to 15 క్వశ్చన్స్ అయితే ఎన్సీఆర్టీ డైరెక్టే లింకే ఉంటుంది. సో బట్ డిఫరెంట్గా ఫ్రేమ్ చేస్తాడు. క్వశ్చన్ చూసిన వెంటనే ప్యానిక్ అవ్వకండి, అది ఏ చాప్టర్ థింక్ చేయండి. మీ టార్గెట్ క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ కోసం వెతకకండి, ఇది ఏ చాప్టర్ అని థింక్ చేయగలిగితే మీ మైండ్ రిలీఫ్ అవుతుంది అనమాట. అమ్మాయి ఆ చాప్టర్, టాపిక్, కాన్సెప్ట్, దెన్ ఆన్సర్ 100% విల్ గెట్. లెందీ క్వశ్చన్స్కి సింపుల్ ఆన్సర్ ఉంటుంది చూడండి. ఒక పారాగ్రాఫ్ లాంటి క్వశ్చన్కి ఆన్సర్ చాలా ఈజీ ఉంటుంది. ఆ టైం వేస్ట్ ఆ చదవడానికే కేటాయిస్తారనమాట. అందుకే ఆ క్వశ్చన్ అలా ఫ్రేమ్ చేసి ఉంటారు. బట్ ఆన్సర్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. లెందీ క్వశ్చన్, పెద్ద క్వశ్చన్ని వదిలిపెట్టకండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసిన వెంటనే ఫస్ట్ చాప్టర్ థింక్ చేయండి, సెకండ్ టాపిక్ థింక్ చేయండి, థర్డ్ కాన్సెప్ట్ ఏంటో థింక్ చేయండి, ఫోర్త్ మీరు ఏ నోట్స్లో ఏ పేజ్ నోట్స్లో నేను రెడ్, మీకు ఇలా ఇమాజినేషన్ వస్తుంది, అరే నోట్స్లో నేను అక్కడ రెడ్ మార్క్ తోటి ఇట్లా రాంగ్ అని రాసిన, రైట్ అని రాసిన అని మీకు అది గుర్తుకు రావాలన్నమాట. అలా గుర్తుకొచ్చినప్పుడు ఎలిమినేషన్ అనేది ఈజీ అవుతుంది. అరే ఇది ఆ చాప్టర్ నుండి కదా క్వశ్చన్, సో ఇది ఈ థర్డ్ ఆప్షన్ ఏమో వేరే చాప్టర్ ఉందని ఎలిమినేట్ చేస్తాడు. అలా ఇలా థింక్ చేసి ఎలిమినేట్ చేయగలిగితే 100% విల్ గెట్ ఆన్సర్. ధైర్యంగా ఇలా థింక్ చేయండి. క్వశ్చన్ చూసిన వెంటనే చాప్టర్, టాపిక్, కాన్సెప్ట్, ఫార్ములా ఇలా గుర్తు తెచ్చుకోవాలి. ట్రై టు థింక్ రాంగ్ ఆన్సర్, యువర్ మైండ్ విల్ ఫ్రీ. అంటే ఎలిమినేషన్ చేస్తే నీ మైండ్ ఫ్రీ అవుతుంది అనమాట, సెటిల్ అవుతుంది, నీ మైండ్ ఫ్రీ అవుతుంది. ఓకే, సో ఎలిమినేషన్ మెథడ్ ఈస్ ద బెస్ట్ మీకు తెలియకుంటే. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇలా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ వస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. మీరు చాలా కష్టపడ్డారు, ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది, ఖచ్చితంగా మీకు సీట్ వస్తుంది, నో డౌట్. ఈ ట్రస్ట్ తోటి మీరు వెళ్ళండి. మీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్, దేవుని బ్లెస్సింగ్స్, మీ టీచర్స్ బ్లెస్సింగ్స్, మీ హార్డ్ వర్క్, నేచర్ అన్నీ మీకు సపోర్ట్ చేస్తాయి మై డియర్ స్టూడెంట్స్. మీరు హానెస్ట్గా ఎగ్జామ్ రాయండి, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. సో మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, లాస్ట్ వరకు కౌన్సిలింగ్ వరకు మన ఛానల్ యూజ్ అవుతుంది. సో నేను సెషన్ వచ్చిన వెంటనే ఎలా ఉంటుంది, ఎలా వచ్చింది పేపర్ స్టాండర్డ్ అనేది కూడా నేను వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫాలో అవుతుండే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.